హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా పూజా మందిరాన్నంతా క్లీన్ చేసుకుంటున్నానండి. నిన్న మౌని అమావాస్య వచ్చింది కదండీ మనకి. నేను అమావాస్య తెల్లారి ఇలా అంతా క్లీన్ చేసుకుంటానండి. నేను ముందే వీడియో పెడదాం అనుకున్నాను కానీ ముందే చాలా వీడియోస్ ఉన్నాయండి. అందుకనే పెట్టలేదండి. నేను క్లీన్ చేస్తూ అయినా చెప్పమని మా అబ్బాయి బలవంతం అండి ఇది. "నువ్వు క్లీన్ చేస్తూ అన్నా చెప్పమ్మా! ఎవరన్నా తెలియని వాళ్ళు నీలాంటి వాళ్ళు ఉంటారు కదా మమ్మీ! నేను తెలుసుకొనే చేస్తున్నానండి ఈ పూజలన్నీ మాత్రం." కొద్ది కొద్దిగా మా అమ్మ చేస్తుంటేనో చూస్తూ నేర్చుకున్నానండి. అలా ఇరుగు పొరుగు చూసి నేర్చుకున్న నేను ఈ పూజ వీడియోలంటే నాకు పూజ అంటే చాలా ఇష్టమండి. అందులో అలంకరించటం అంటే ఇంకా ఇంట్రెస్ట్ అండి. అందుకే ఇంత పనుంటున్నా ఇల్లంతా కూడా ఈ పని కూడా ఇలాగే చేసుకుంటానండి. ఇంత బాధపడి నేను ఈ వీడియోలు పెడతానా అండి? మీరు మాత్రం అంటే నా కోసమేనండి. నా అవసరం కోసమే ఈ వీడియోల్లోకొచ్చానండి. మా వారికి తోడుగా నిలవచ్చన్నట్టుగా ఆయన తెచ్చే ఒక రూపాయికి నాదొక పావలా తోడైతే మా ఇల్లు బావుంటుందేమో అన్నట్టుగా అనుకున్నానండి. కానీ ఇప్పటి వరకు కూడా నేను సక్సెస్ అవ్వలేదండి. ఎందుకు అవ్వట్లేదో నాకు తెలియదండి. ఆ దేవుడు నాకు ఎప్పుడు అనుగ్రహం ఇస్తే అప్పుడేనండి. దానికి ఒక టైం ఉంటుందండి. టైం రావాలి. ఏది కూడా మనం అనుకుంటే జరగదు. దానికి నేనే ఉదాహరణండి. ఎవ్వరు కాదు. నేను చెప్తున్నానండి. నేను స్వయంగా అనుభవించాను కాబట్టి చెప్తున్నానండి. దానికి టైం రాంది నేనెంత బలవంతంగా గింజుకున్నా కూడా నేను సక్సెస్ అవ్వలేనండి ఇందులో. ఆ దేవుడు నాకు తోడుంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి లేదా తన దగ్గరే ఉంచుకొనివ్వండి. నేను మాత్రం ఈ పని చేయటం ఆపను. వీడియోలు పెడుతూనే ఉంటాను. అలాగేనండి ఇలా మనం మాఘ పౌర్ణిమ వస్తుందండి. అంతా నీట్‌గా పెట్టుకోవాలండి. అంటే మనం పూజా గదంతా మళ్ళీ కొత్తగా చేసినట్టేనండి. అన్ని క్లాతు, పేపర్‌లు అన్నీ తీసేయాలండి. విగ్రహాలు అన్నీ మొత్తం క్లీన్ చేసి నీట్‌గా పెట్టుకొని, ఈ మాఘ పౌర్ణిమలో చక్కగా మనం క్లీన్‌గా ఉండాలి, నీట్‌గా చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారండి. ముఖ్యమైన రోజులండి ఈ మాఘ పౌర్ణిమ వరకు. చాలా మంచిగా చక్కగా పూజ చేసుకొని, మీరనుకున్న కోరికలు స్వామివారికి చెప్పండి. చక్కగా మీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. చూడటానికి అందంగా ఉంటది మీ ఇల్లు. అంతా చేసుకోండి. నేనైతే మాత్రం ఇవన్నీ పనులు చేసుకునే వరకైతే చాలా టైం పడతదండి. మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మీకు మంచి వీడియో పెడతానండి. ఇవన్నీ కూడా 2 గంటల పనుంటదండి మొత్తం. ఇంకా పూజ మందిరం దగ్గరికొస్తే ఇంకో గంట. 3 గంటల పనండి ఇదంతా. మొత్తం చేసుకుంటానండి. మీరు కూడా వీలైతే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. వీడియో